ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా నమస్కారాలు. దేవుడు మిమ్మల్ని దీవిస్తుగాక. మనం మన ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటాం కదా. ఎవడిష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు, నాకేంటి, ఎంత గర్వంగా నడుస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము పరమగీతంలో ఒక మాట ఉన్నది, రాజకుమార పుత్రిక నీ పాద రక్షకులతో నీవెంత అందంగా నడుస్తున్నావు అని ఎవరు వర్ణిస్తున్నారు? ఈ వర్ణన అంటే దేవుడు వర్ణిస్తున్నాడు కదా. ఎంత ప్రేమగా వర్ణిస్తున్నాడండి. యెహోవా సర్వభూమికి రాజై ఉన్నాడట. యెహోవా సర్వభూమికి రాజై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడు? సామాన్యుడిగా వచ్చాడు. దావీదు గోత్రములోను వంశములోను జన్మించాడు, కానీ ఆయన పుట్టుక రాజుగా పుట్టాడు. దేవుని స్తోత్రం చెప్దామా? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ని పూజించడానికి వచ్చాము రాజా అని అన్నారు కదా. కాబట్టి యెహోవా సర్వభూమికి రాజు అయినాడు. రాజకుమారుడు ఎవరండి? యేసయ్యే. రాజకుమారుడు ఎవరు? యేసయ్యే. మరి పుత్రిక అంటున్నాడు. ఈ పుత్రిక ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల్లోంచి పుట్టుకొచ్చిన పుత్రికే పెండ్లి కుమార్తె. వధువు సంఘము, క్రైస్తవ సంఘంలోంచి తేట తెల్లంగా బంగారు వలె మెరీచు ఉంటుకొచ్చిన కుమార్తె ఎవరు అంటే వధువు సంఘము. రాజకుమార పుత్రిక నీ పాద రక్షకులతో నీవెంత అందంగా నడుస్తున్నావు. ఎలా నడవాలండి? అందంగా నడాలట. అందంగా నడాలంటే సింగారించుకుని నడ్డం కాదు, షోకు చేసుకుని నడ్డం కాదు, వయ్యారంగా నడ్డం కాదు, హొయ్యలకిస్తూ నడ్డం కాదండి. దేవుని వాక్యం ద్వారా నడాలి. నీ వాక్యము నా పాదానికి దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? మన దేవుడు వెలుగు దేవుడు అండి. వెలుగులో నడిపిస్తాడు. చీకట్లో ఉన్నవాడికి టార్చ్ లైట్ కావాలి, గాఢాంధకారంలో ఉన్నవాడికి ఆ దారి కావాలి. అంటే దెర్ ఈజ్ నో వే ఇన్ ద వరల్డ్, ప్రపంచ చరిత్రలోనే నీకు నాకు మార్గం చూపించే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనం ముందుగా వాక్యంతో నడవాలి. అద్దంలో మనం ముఖం చూసుకుంటే మన ముఖమే, మన అద్దమే, ఖరీదు పెట్టుకున్న అద్దమే మనం మసి రాసుకుంటే మసి కనపడుతుంది, లేకపోతే ఏదైనా పూసుకుంటే అదే కనపడుతుంది. కానీ నన్ను కొన్నారు, నన్ను గౌరవంగా చూస్తున్నారు, వీళ్ళకి లేనిది చూపిద్దామని అనుకోదు. అలాగే బైబిల్ కూడా దేవుని వాక్యం అనే హృదయం అనే అర్థంలో మన పాపములు, మన తప్పులు, మనం చేస్తున్న ఘోరాలు, నేరాలు అన్నీ కూడా దేవుడు తేట తెల్లంగా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ రాజకుమార పుత్రికగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన వాక్యంతో నడాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరణాత.